నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ అయిపోతూ ఉంది. ముఖ్యంగా చాలా మంది దీన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఒక ట్వీట్‌లోనే కాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో గానివ్వండి, ఫేస్‌బుక్‌లో గానివ్వండి, యూట్యూబ్‌లో గాని ప్రతి ఒక్క దాంట్లో కాక్రోచ్ జనతా పార్టీ కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. ఇక అభిజిత్ గుప్తే గూడా మొత్తానికైతే ఢిల్లీకైతే రావడం జరిగింది. ఢిల్లీకొచ్చిన తర్వాత మరి నిన్న జంతర్ మంతర్ వద్ద ఏం ఆందోళన ఎందుకు చేశారు? అసలు అతని విజన్ ఏంటి? అతని థాట్ ఏంటి? అని జెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుంటే గనక ఇందులో పాల్గొన్న వాళ్ళలో గూడా ముఖ్యంగా అతను అనుకున్న విధంగానే చాలామందైతే రావడం జరిగింది. అతను అనుకున్న విధంగానే ఎవరైతే రావాలనుకున్నారో, ఎవరైతే ఇందులో పాల్గొనాలనుకున్నారో వాళ్ళు మాత్రమే పాల్గొనడం అయితే జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా. అంటే ఇక్కడ ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ అంటేనే ముఖ్యంగా యూత్ కోసం జెన్‌జీ వారి కోసం అనే చెప్పుకోవాలి. అయితే ఇందులో జెన్‌జీ వాళ్ళే కాకుండా జెన్‌జీ పేరెంట్స్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఎందుకు మరి పేరెంట్స్ కూడా పాల్గొన్నారు అని అంటే గనక ఇక్కడ చాలా మంది లాస్ అయింది గానివ్వండి, అంటే ఒక కేంద్ర పరంగా మనం చూసుకుంటే గనక చాలా మంది ఇక్కడ నిరుద్యోగులున్నారు. అంటే నిరుద్యోగులు కూడా ఎందుకున్నారు? ఎందుకు వాళ్ళకి జాబ్స్ లేవంటే గనక జాబ్స్ పడట్లేదు. గవర్నమెంట్ జాబ్స్ పడకనే చాలామంది ఇంకా ట్రై చేసుకుంటూనే ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు జాబ్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఇంకా రీసెంట్‌గా మనం చూసుకుంటే గనక నీట్ ఎగ్జామ్స్ లీక్ అవ్వడము, ఆ లీకేజ్ పైన గూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ పోరాడడం, ప్రశ్నించడం. వీళ్ళ మెయిన్ థాట్ గూడా, అంటే వీళ్ళ మెయిన్ విజన్ వచ్చి గూడా కేంద్రంని ప్రశ్నించడం. ముఖ్యంగా మనం చూసాము రీసెంట్‌గా బంగ్లాదేశ్ గానివ్వండి, నేపాల్‌లో గానివ్వండి, జెన్‌జీ చేసిన ఆందోళనలకి ఏ పార్టీలు ఏ విధంగా పడిపోయాయి, ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాయి, ఏ విధంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితొచ్చిందనేది మనమైతే జూసాము. ఇక్కడ గూడా అదే విజన్‌లో ఎళ్తున్నారనే చెప్పుకోవాలి. అండ్ దీనికి ఎక్కువ సపోర్టివ్ గూడా ఇప్పుడు అభిజిత్ గుప్తే అనుకున్న విధంగానే జెన్‌జీ అయితే చాలా సపోర్ట్ జేస్తూ ఉంది. మరి దీని వెనకాల నిజంగానే ఉగ్రవాదుల కుట్ర ఏమైనా ఉందా అని ఒక్కసారి మాట్లాడుకుంటే గనక ఇక్కడైతే మనకి చాలా క్లారిటీగా అయితే అర్థమైపోతూ ఉంది. అంటే నిన్న చూసిన మనం ఏదైతే జంతర్ మంతర్ వద్ద చేసిన ఆందోళన ఏదైతే జూసామో, ఇది కాస్త జూసాక ఇందులో మనకి ఏ కుట్ర అయితే కనిపించిన విధంగా అయితే కనిపిస్తలేదు. అండ్ మనకి ముఖ్యంగా అతను మాట్లాడిన మాటలు గూడా ఇంటే ఏదైతే అధ్యక్షుడు అభిజిత్ గుప్తా ఉన్నాడో, కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ గుప్తా ఉన్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా అతను మాట్లాడిన మాటలు చూస్తుంటే గనక సేమ్ ఇప్పుడు ఏదైతే ట్వీట్ చేశారో, అంటే మాకు వీళ్ళు రాజీనామా చేయాలి అని చెప్పేసి, అదే విధంగా మాకు ఎగ్జామ్స్ స్ట్రిక్ట్‌గా పెట్టాలి అని చెప్పేసి, అండ్ మాకు జాబ్స్ తెప్పియాలని చెప్పేసి, ఇంకా ఏవైతే అతని మేనిఫెస్టో ఉందో అవి మాత్రమే ప్రశ్నించడం జరిగింది. అక్కడున్న జెన్‌జీ కూడా అక్కడికొచ్చి అవి మాత్రమే ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర రిపీట్. ముఖ్యంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ గూడా వాళ్ళు ఆందోళనలైతే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మరి ఆహ్, దీనికి చాలా ఎఫెక్ట్ అయ్యేది అనంటే గనక ఇక్కడ భారత్ పార్టీలైతే ఎఫెక్ట్ అవుతున్నాయా అని మనం మాట్లాడుకుంటే గనక యెస్. చాలా మంది భయపడుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం రీసెంట్‌గా అతని అకౌంట్స్ గూడా చూసాము. ఎప్పుడైతే అతను ట్వీట్ చేశారో, ఆ ట్విట్టర్ అకౌంట్‌ని గూడా 2, 3 సార్లు తొలగించడం జరిగింది. దాని తర్వాత ఇన్‌స్టా క్రియేట్ చేసిన తర్వాత గూడా అతనికి ఫాలోవర్స్ పెరుగుతున్న సమయంలో గూడా తగ్గించడం జరిగింది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అతనికి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 22 మిలియన్స్ అబోవ్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ నిన్న మనం చూసుకుంటే గనక అతను అనుకున్న స్థాయిలో మాత్రం రాలేకపోయారనే చెప్పుకోవాలి. నిన్న చూస్తే గనక వందల్లో సంఖ్యలో వేల సంఖ్యలో మాత్రమే రావడం జరిగింది. దాదాపు 1000, 2000 మంది ఆ పరిధిలోనే మనకు కనిపించారు తప్ప ఇక్కడ లక్షల్లో వస్తారు. అక్కడ లక్షల్లో అక్కడ రచ్చ రచ్చ అవుతుంది అని అనుకున్నప్పటికీ గూడా ఇక్కడ చాలా మందైతే రాలే. అంటే ఇక్కడ 22 మిలియన్ ఫాలోవర్స్ ఎక్కడ, కానీ ఇక్కడ ఏదైతే జంతర్ మంతర్ వద్దలో పాల్గొన్నది ఎంతమంది అనేదైతే మనం ఒక్కోసారి ఆ విజువల్స్‌లలో గూడా చూడొచ్చు. అది పరిస్థితి. కానీ ఇక్కడ మెయిన్ మరి అతని విజన్ ఏంటి? మొత్తానికైతే ఢిల్లీకైతే రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది అనంటే గనక యెస్. అతనైతే ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఇలానే ప్రశ్నించాలి, ఇలానే మేము ప్రశ్నిస్తాము అని జెప్పేసి పేజ్ ద్వారా అయితే అతను చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మరి పార్టీలు కూడా ఏమైనా భయపడుతున్నాయనంటే గనక యెస్. ఆల్రెడీ మనకి బీజేపీ గానివ్వండి, కాంగ్రెస్ గానివ్వండి, ఏవైతే పెద్ద పెద్ద పార్టీలున్నాయో ఇక్కడ బంగ్లాదేశ్, నేపాల్‌లో ఏ విధంగా సిట్యుయేషన్ ఫేస్ చేశారో, అంటే ఇతర పార్టీలు అక్కడ ఏ విధంగా ఫేస్ చేశారో, అక్కడ రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా ఏ విధంగా వచ్చిందో, ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి కూడా కొన్ని పార్టీలైతే భయపడుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ అయితే ఒక విధంగా, అంటే వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా లేకపోయినా గానీ, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి మాత్రం ఇక్కడ ఒక్కొక్కరు వణికిపోతున్నారని చెప్పుకోవాలి. అండ్ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి కేంద్రం అయితే సమాధానం ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే ఎప్పటికైనా గానీ.